నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ ఫెస్టివల్ స్పెషల్ రైస్ రవ్వ పులిహోర, అంటే ఉప్పు పిండి పులిహోర. సో రెగ్యులర్ పులిహోర కన్నా కొంచెం ఫాస్ట్గా అయ్యే రెసిపీస్లో ఉప్పు పిండి పులిహోర కూడా ఇంకొకటి. సో వరలక్ష్మి వ్రతం అనగానే మనం 9 కానీ 7 కానీ 5 కానీ ఇలాగా పిండి వంటలు చేసుకుంటూ ఉంటాం. సో అప్పుడు మనకి ఫాస్ట్గా అయ్యే రెసిపీస్ చేసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. సో అలాంటి టైంలో మనం ఉప్పు పిండి పులిహోర తప్పకుండా ట్రై చేసుకుని చూడొచ్చు. రైస్ రవ్వ ఒక 150 గ్రామ్స్, అలాగే 200 ml వాటర్ తీసుకోవాలి. వాటర్ ఫస్ట్ ఒక బౌల్లో వేసుకుని బాయిల్ చేసుకుంటూ ఉండాలి. బాయిల్ చేసుకునే టైంలో సాల్ట్ ఒక 1-1.5 టీ స్పూన్ వేసుకుని, అలాగే ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుని వాటర్ బాయిల్ చేసుకోవాలి. సో ఆయిల్ వేసుకోవడం వలన ఉడికిన తర్వాత రవ్వ విడివిడిగా ఉంటుంది. సో అది చాలా హెల్ప్ అవుతుంది. సో ఆ తర్వాత మనం వేసుకోవాల్సింది హల్దీ పౌడర్, అంటే టర్మరిక్ పౌడర్, పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. ఇది కూడా వేసుకున్న తర్వాత ఆల్రెడీ వాటర్ బాయిల్ అవుతుంది కాబట్టి గ్రైండ్ చేసి పెట్టుకున్న రవ్వ వేసుకుంటున్నాను, ఒక 150 గ్రామ్స్. సో రవ్వ ఉడకడానికి కొంచెం లో మీడియం ఫ్లేమ్లో చేసుకున్నామంటే కింద అంటుకుపోకుండా గిన్నెకి, అంటే బౌల్కి ఉడుకుతుంది. సో కంప్లీట్గా లో మీడియం ఫ్లేమ్లో చేసుకున్నాను. సో మూత పెట్టుకుని చేసుకున్నామంటే 8 to 10 మినిట్స్లో మనకి కుక్ అయిపోతుంది. సో ఒక 10 మినిట్స్ తర్వాత రవ్వ బాగా ఉడికిందండి. సో ఇప్పుడు నేను ఒక పెద్ద బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. అప్పుడు ఏంటంటే ఇంకా సెపరేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అండ్ మనం పోపు పెట్టుకుంటాం కాబట్టి కలపడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ వేసుకోవాల్సింది ఫస్ట్ చింతపండు అనమాట. చింతపండు నేను ఆల్రెడీ బాయిల్ చేసుకుంటున్నాను. సో అది ఎలా చేశానో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో చింతపండు ఫస్ట్ వేసేసుకుని ఆ తర్వాత పోపు వేసుకున్నామంటే కరకరలాడుతుంది అనమాట పులిహోర, అంటే క్రంచీగా ఉంటుంది. సో ఇప్పుడు ఏంటో ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత చింతపండు రసం ఒక 50 ml కొంచెం థిక్గా చేసుకున్నాను అనమాట, అది వేసుకున్నాను. సో అది వేసుకుని బాయిల్ చేసుకునే టైంలోనే చిన్న బెల్లం ముక్క, అంటే ఫ్లేవర్స్ అన్నీ కూడా, అంటే పులుపు, కారం, ఉప్పు అన్నీ కూడా ఫ్లేవర్స్ బ్యాలెన్స్ అవుతాయన్నమాట బెల్లం వేసుకోవడం వల్ల. అది వేసుకుని ఆ తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, అంటే గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకున్నాను అనమాట. సో ఇది బాగా బాయిల్ అయిపోయిందండి, దగ్గర పడింది. పచ్చిమిరపకాయలు ముందు ఎందుకు వేసుకున్నానంటే ఆ ఫ్లేవర్ కూడా దాంట్లోకి వెళ్తుంది అనమాట చింతపండు రసంలో, అందుకని వేసుకున్నాను. చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. సో ఇప్పుడు ఒక్కసారి జెంటల్గా కలుపుకోవాలన్నమాట, కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలి, విరిగిపోకుండా మెత్తపడిపోకుండా కలుపుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏంటంటే పోపు పెట్టేసుకుంటాను. పోపు లాస్ట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా మీరు తప్పకుండా ట్రై చేసి అయితే చూడొచ్చు. మళ్ళీ ఇంకొక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. చిటిపట్లాడిన తర్వాత ఇంగువ, అంటే హీంగ్ వేసుకున్నాను అనమాట, ఎసఫటీరా ఒక 1/4 టీ స్పూన్. అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ గ్రౌండ్ నట్స్, అంటే పల్లీలు వేసుకున్నాను. సో అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే 5 నుంచి 6 వరకు ఎండుమిరపకాయలు సగం సగం కట్ చేసుకుని వేసుకున్నాను. సో ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న రవ్వలో కలిపేయాలి. సో ఇలాగ కలిపిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకుంటే ఉప్పు పిండి పులిహోర, అంటే రైస్ రవ్వ పులిహోర రెడీ అయిపోతుంది. రైస్ రవ్వ ఏంటంటే మనకి డిపార్ట్మెంటల్ స్టోర్స్లో తప్పకుండా దొరుకుతుంది. ఒకవేళ ఎక్కడైనా దొరకకపోతే రైస్ ఒక్కసారి వాష్ చేసేసుకుని డ్రై చేసి పెట్టుకోవాలి. ఒక 1/2 hour to 1 hourకి డ్రై అయిపోతుంది అనమాట. సో ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నామంటే పల్స్ మోడ్లో ఆన్ ఆఫ్ చేసుకున్నామంటే రవ్వ రెడీ అయిపోతుంది. కావాలంటే మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుని స్టోర్ కూడా చేసుకోవచ్చు. సో ఫెస్టివల్ స్పెషల్ క్విక్గా అయిపోయే సింపుల్ అండ్ ఈజీ ఉప్పు పిండి పులిహోర రెడీ. And please subscribe my channel Padmaja's Cooking Recipes.